ఒక గంటతో పోయింది. నేను ఓడిపోయిన క్యాండిడేట్లను కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు కూడా జనంలో యాక్టివ్ ఉండండి. ఓడిపోయినామని చెప్పి బీరిపోకండి, ఓడిపోయినామని చెప్పి దుప్పటి కప్పుకొని ఇంట్లో వండుకోవద్దు. చలికాలం నాకు ఎరికే, కానీ అట్లా అని చెప్పి ఇంట్లో ఉండొద్దు. ఎందుకంటే ఓడిపోయినాక ఇల్లు తిరిగి థ్యాంక్స్ చెప్పి రావాలి. ఓట్లు వేసిరు మీకు అందరు, గెలిచిన వాళ్ళు చెప్పాలి, ఓడిపోయిన వాళ్ళు కూడా చెప్పాలి. గెలిచిన వాళ్ళు కూడా నేను గెలిచిన కదా, ఇక నేను 5 ఏళ్ళు మళ్ళా ఎలక్షన్ కొట్లాడేది లేదు, నాకేందంటే నడవది. కంపల్సరీ ఇంటింటికి పోవాలి, దండం పెట్టాలి. ఎవరెవరైతే ఎలక్షన్ ముందు కలిసినరో, ఎవరెవరైతే ఎలక్షన్ ముందు ఓటేయమని కోరుకున్నారో, మీరు కోరినరో, అందులో కొంతమంది మీకు వేయలే, అయినా సరే మీకు తెలుసు వాళ్ళు వేయలేదని కూడా మీకు తెలుసు, అయినా సరే పోవాలి. అయినా సరే పోయి ఒక రౌండ్ దండం పెట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి నేను మీకు అందుబాటులో ఉంటా, మీకు సేవ చేస్తా, ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి అని చెప్పి అటు గెలిచిన వాళ్ళు ఇటు ఓడిపోయిన వాళ్ళు మన వాళ్ళందరూ కూడా దయచేసి రాబోయే 2-3 రోజులు మరి ప్రజల్లోనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నా. పోతారా లేదా? పోతామంటూ గట్టిగా సపోర్ట్లు కొట్టరు దయచేసి ఒక్కసారి. మరి సపోర్ట్లు కొట్టినట్టు కాదు, నిజంగా పోతారా లేదా నేను చూస్తా. థ్యాంక్ యూ. తర్వాత ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేయాలి. సరే, జిల్లా పరిషత్ ఎలక్షన్లు, మండల పరిషత్ ఎలక్షన్లు అవి వచ్చేటప్పుడు వస్తాయి, వాటిని కొట్లాడదాం. ఈ లోపల పెద్దలు కేసీఆర్ గారు కూడా మనకు ఒక బాధ్యత పెడతా ఉన్నారు. సార్ ఏం చెప్పిందంటే, ఒకవేళ ప్రభుత్వం గనక ఎలక్షన్లు పెడితే కొట్లాడదాం, ఎలక్షన్లు లేని పక్షంలో మన పార్టీ మరి జనవరి మాసంలోనే కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, కొత్త గ్రామ కమిటీలు, కొత్త మండల కమిటీలు, అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్తదనంతో నేసుకుందాం. మంచి చాకు లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త రక్తం అట్లాగే పాత తరం అందరినీ కలుపుకునే విధంగా మంచి బ్యాలెన్స్ తోని కొత్త కమిటీలు కూడా వేసుకుందాం జనవరి మాసంలో. దానికి కూడా దయచేసి గౌరవ సర్పంచులు అట్లాగే ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరు కూడా పార్టీ పనిలో మీరు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే పార్టీ నాయకత్వం మొత్తం మీకోసం గ్రామంలో పనిచేసింది. అట్లాంటప్పుడు మీరు కూడా రేపు పార్టీ పిలిపించినప్పుడు మరి మీదేసుకొని తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ, పార్టీ ఇచ్చే మిగతా కార్యక్రమాలు కానీ వాటిలో కూడా మీ పాత్ర పటిష్టంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే నిన్న నేను చూసిన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అంటున్నా, హైదరాబాద్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. 5 నిమిషాలలో మాట మార్చిండు ముఖ్యమంత్రి. మొదలు ఏమన్నాడు, మేము 66% గెలిచినాం, ఇది రాష్ట్రంలో మేము 66% గెలిచినామని మొదలు డైలాగులు కొట్టిండు. ఇది మా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన ఆశీర్వాదం అని మొదలు డైలాగ్ కొట్టిండు. అతనికి 5 నిమిషాలకే మాట మార్చిండు. స్థానిక ఎన్నికలంటే లోకల్ విషయాల మీద జరుగుతాయి, లోకల్ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి, కులం బట్టి, ఇంకోటి బట్టి జరుగుతుంది, దానికి మాకేం సంబంధం అని 5 నిమిషాల మాట మార్చిండు. కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అన్నట్టు, మీరు అనుకుంటున్నట్టు ఏది 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యేలు ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, 10 మందిని ఎత్తుకపోయింది కదా, ఆ 10 మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరి శాతం ఎంత, ఎవరి బతికెంత, ఎవరి ఎత్తెంత, ఎవరి పొడువెంత ప్రజలు తెలుస్తారు. 10 మందితో రాజీనామా పెట్టి రా ఎలక్షన్లకు. నిజంగా 10 మందిని చూస్తే కూడా నాకు నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. నిన్న స్పీకర్ గారు, మనం వాళ్ళకి స్పీకర్ గారు ముంగట న్యాయస్థానం పోయినాం, న్యాయస్థానం పోయి ఇగో రేవంత్ రెడ్డి మా వాళ్ళని 10 మందిని ఎత్తుకపోయిండు, వీళ్ళు ఒక టికెట్ మీద గెలిచి ఇంకో టికెట్లకు పోయినరు, ఇంకో పార్టీలకు పోయినరు, కాబట్టి వీళ్ళని తీసేయాలి, వీళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మనం న్యాయస్థానానికి పోయినాం. న్యాయస్థానం ఏం చెప్పింది, స్పీకర్ గారు మీరు పెద్ద మనిషి, మీరు ఆటల ఎంపైర్ లెక్క మీరు కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ గారికి అప్పచెప్పింది. మరి స్పీకర్ గారు ఏం చేయాలి, ఎవరెవరు ఏం మాట్లాడినరు, నిజంగానే వాళ్ళ పార్టీలో ఉన్నారా పోయినరా అన్ని లెక్క చూడాలి. కండువ కప్పుకున్నాడా లేదా కాంగ్రెస్, ఇది కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుండా లేదా, వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతుండా లేదా, ఏం మాట్లాడిండు, ఇవన్నీ చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలి. కుల్లా చెప్తున్నారా ఎమ్మెల్యేలు 10 మంది ఆ పార్టీలో చేరినాక, కాంగ్రెస్ పార్టీలో చేరినాక వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చిన మాటలు, మైక్లో చెప్పిన మాటలు